కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. మూసీ పరివాహక ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు. హిమాయత్ సాగర్ ప్రాజెక్టు 8 గేట్లు తెరిచారు. 8000 క్యూసెక్కుల నీటిని వదిలారు. దీంతో మూసీ నది ఉధృతంగా పారుతోంది. బాపుఘాట్, బండ్లగూడ, చాదర్ఘాట్, శంకరబస్తీ, మూసారాంబాగ్ ప్రాంతాల్లోని ప్రజలను ఖాళీ చేయిస్తున్నారు అధికారులు. మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. హిమాయత్ సాగర్ ప్రాజెక్టు 8 గేట్లను తెరిచారు. 8000 క్యూసెక్కుల నీటిని కిందికి వదిలారు. ప్రస్తుతం మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ అయ్యాయి, హెచ్చరికలు జారీ అయ్యాయి. మా ప్రతినిధి రాధిక ప్రస్తుతం హిమాయత్ సాగర్ దగ్గర ఉన్న అక్కడ పరిస్థితిని అడిగి తెలుసుకుందాం. రాధిక, ఇన్ఫ్లో ఎంత ఉంది హిమాయత్ సాగర్, అవుట్ఫ్లో ఎంత ఉంది? నీటిని వదిలిన తర్వాత ఇప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల చాలా ప్రాంతాలు హిమాయత్ సాగర్ డౌన్లో ఉంటాయి. సో వాళ్ళకి ఎట్లాంటి హెచ్చరికలు జారీ చేశారు, ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అధికారులు? రైట్ చక్రి, ప్రస్తుతం మనం హిమాయత్ సాగర్ దగ్గర ఉన్నాము. హిమాయత్ సాగర్ 17,000 క్యూసెక్కుల నీరు ఇన్ఫ్లో చేరుకోవడంతో పూర్తి స్థాయిలో గేట్స్ అన్ని కూడా ఎత్తడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ప్రస్తుతం అయితే ఒక గేటు దాదాపుగా 50%కి అబోవ్ గేట్ ఒక్కటి ఓపెన్ చేశారు. మిగతావన్నీ కూడా చాలా తక్కువ, అంటే జస్ట్ ఒక 3 మీటర్స్ పైగా అట్లా లిఫ్ట్ చేసే ప్రయత్నం అయితే చేశారు. మొత్తంగా 8 గేట్లు ఓపెన్ చేస్తే వరద ఉధృతి మనం ఒక్కసారి చూస్తే ఎంత ఘోరమైన భీకరమైన శబ్దాలతో ఈ వాటర్ ఫ్లో అనేది మనకు కనిపిస్తుందో విజువల్లో చూస్తే అర్థమవుతుంది. యాక్చువల్గా ఇక్కడ ఇన్ఫ్లో వచ్చేసి ఎఫ్టీఎల్ వచ్చేసి 1763.50 ఉండాలి, కానీ ఇప్పటికే వాటర్ ఇన్ఫ్లో అనేది మనకి 1761.45గా ఉంది. అంటే దాదాపుగా ఫుల్ ట్యాంక్ లెవెల్స్కి చాలా దగ్గరగా ఉందని చెప్పుకోవాలి. దీంతో దాదాపుగా 8 గేట్లు ఎత్తడంతో 8000 క్యూసెక్కుల నీటిని మూసీ వైపుగా వదలటం జరిగింది. అయితే వాటర్ మనకి ఫ్లోటింగ్ చూస్తే కూడా అర్థమవుతుంది. భారీ ఉధృతితో మనకి ఇక్కడ చాలా తీవ్రమైన భీకర శబ్దాలను చేస్తూ ఆ వాటర్ అంతా కూడా మనకి కిందికి వదలటం జరుగుతుంది. ఇప్పటికే మూసీ పరివాహక ప్రాంతాలకు సంబంధించిన ప్రజలు ఎవరైతే నివాస ప్రాంతాలు ఉంటున్నారో వాళ్ళందరినీ కూడా అలర్ట్ చేయడం జరిగింది. అంతేకాదు హిమాయత్ సాగర్ చుట్టుపక్కల, సాగర్కి చుట్టుపక్కల ఉన్న ప్రజలు ఎవరైతే ముంపు ప్రాంతాల్లో ఉంటారో, కొంత డౌన్ ఏరియాస్లో ఉంటారో వాళ్ళందరినీ కూడా కాలనీల్లో ఖాళీ చేయిస్తున్నట్టుగా కూడా సమాచారం అందుతుంది. ఇప్పటికే మనకి చుట్టుపక్కల ప్రాంతాల్లో కొంత లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజల్ని అలర్ట్ చేసి ఎక్కడికక్కడ వాళ్ళకి సేఫ్ ప్లేసెస్కి పంపించే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. ఈ ఉధృతి 8 గేట్లు కొద్దిగా, అంటే జస్ట్ కొన్ని మీటర్స్ మాత్రమే లిఫ్ట్ చేసిన వాటర్ ఇన్ఫ్లోనే మనకి బయటికి అవుట్లో చూస్తే ఈ విధంగా మనకి ఆ వరద ఉధృతి అనేది కనిపిస్తుంది. ఇది మూసీ పరివాహక ప్రాంతాల్లో ముఖ్యంగా ప్రమాద స్థాయి ఉధృతంగా ఉండటంతో మూసీ కాలువలన్నీ కూడా వరదలై పారుతున్న విజువల్స్ కూడా మనం ఇప్పటికే చూస్తూ ఉన్నాము. ఇప్పటికే చాలా ప్రాజెక్ట్ ఇటు ఈ బ్రిడ్జెస్ దగ్గర మనకి ఎక్కడికక్కడ క్లోజ్ చేసిన పరిస్థితి కూడా ఉంది. బాపుఘాటు, బండ్లగూడ, చాదర్ఘాట్, శంకర్ బస్తీ, అట్లాగే ముసారాంబాగ్ పరిసర ప్రాంతాల్లో ఇప్పటికే ఖాళీ చేయిస్తున్నారు అధికారులు. వాటర్ ఇన్ఫ్లో ఎక్కువగా అవుతుండటంతో కొంత అవుట్ఫ్లో కూడా మనకి దాదాపుగా ఇక్కడ హిమాయత్ సాగర్లోనే 8 గేట్లు ఎత్తేసారు. ఒక గేట్ మనం చూస్తే దాదాపుగా ఫుల్ గేట్ ఒకటి బయటికి వదిలేయడం జరిగింది. అట్లాగే మిగతా గేట్స్ కూడా చూస్తే మనకి కొంచెం కొంచెంగా వదులుతూ ఉన్నారు. 8 గేట్ల వాటర్ కొద్దిగా వదులుతున్న క్రమంలోనే మనకి వాటర్ ఉధృతి, నీటి ప్రవాహం ఎంత స్పీడ్గా వస్తుందో మనకి అర్థమవుతుంది. ఇక్కడ నించుంటే చాలా భీకరమైన శబ్దాలు, ఈ వాటర్ బయటకు వస్తున్న శబ్దాలు చూస్తుంటే కొంత భయంకరంగా అనిపిస్తుంది. సో ఈ వాటర్ ముంపు ప్రాంతాలకు వెళ్ళే ప్రాంతాల్లో ఇప్పటికే ప్రజల్ని అలర్ట్ చేయటము, ఇక్కడ నివాసం ఉంటున్న ప్రజలని, కాలనీలని కూడా దాదాపుగా ఇక్కడ చుట్టుపక్కల కాలనీస్ని కూడా ఖాళీ చేయిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ 8000 క్యూసెక్కుల భారీ వరద నీరంతా కూడా మూసీలోకి మనకి ఇప్పటికే పంపిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే రంగారెడ్డి జిల్లాకు సంబంధించి ఇటు వికారాబాద్లో మనకి భారీ వర్షాలు నమోదు కావటము, ఎక్కువ మోతాదులో మనకు ఈసారి ఇటు వికారాబాద్లో భారీ వర్షపాతం నమోదైందిగా చెప్తూ ఉన్నారు. అయితే పొంగి పొర్లుతున్న వాగులు
వంకలు మనం చూస్తూ ఉన్నాము. ఇప్పటికీ హిమాయత్ సాగర్ ఈ జంట జలపాతాలు మనం చూస్తూ ఉంటే వాటర్ ఉధృతి చాలా విపరీతంగా ఉంది. ఇక్కడ నించున్న చోట కూడా ఇక్కడ నిలబడలేని పరిస్థితి, వాటర్ ఉధృతి అంత స్పీడ్గా మనకి కనిపిస్తూ ఉంది. సో ఈ వాటర్ ఇన్ఫ్లో కొంత ఎక్కువగా ఉండటంతో బయటికి వదులుతున్న నీరంతా కూడా ముంపు ప్రాంతాలకి, దిగువ ప్రాంతాలకి చేరుకోవటము, ఆయా ప్రాంతాల్లో ప్రజల్ని అలర్ట్ చేయటము మనం చూస్తూ ఉన్నాము. సో వికారాబాద్కి సంబంధించి మనకు అత్యధికంగా వర్షపాతం నమోదైంది. అందులో కూడా ముఖ్యంగా పరిగిలో 12.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అట్లాగే మిగతా ప్రాంతాల్లో కూడా దాదాపుగా 9 సెంటీమీటర్స్కి పైగానే మనకు వర్షపాతం అనేది నమోదైంది. సో దీంతో ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా కొంత టెన్షన్ వాతావరణం అయితే కనిపిస్తుంది. భయాందోళనలో ఇక్కడ చుట్టుపక్కల గ్రామాలు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఎప్పటికప్పుడు అధికారులు అలర్ట్ అవుతూ అట్లాగే అక్కడ ఉన్న ముంపు ప్రాంతాల్లో ఉండే గ్రామాలను, ఆ నివాసం ఉన్న కాలనీలన్నింటినీ కూడా ఖాళీ చేయించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మొత్తం ఈ చుట్టుపక్కల జిల్లాల్లో మనకి వికారాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్లో కూడా చాలా ఈ కాలువలకు సంబంధించి దగ్గరగా ఉన్న, నాలాలకి దగ్గరగా ఉన్న ముంపు ఏరియాస్ ఏవైతే ఉంటాయో అక్కడ కూడా ఇప్పటికే అలర్ట్ చేయడం జరిగింది. సో ఓవరాల్గా ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకి భారీగా నీరు వచ్చి ఇటు హిమాయత్ సాగర్లో చేరుతున్నాయి. వరద కారణంగా దాదాపుగా 17,000 క్యూసెక్కుల నీటిని ఇటు ఇంట్లో వస్తూ ఉండటంతో దాదాపుగా 8,000 క్యూసెక్కులని బయటకి నీళ్లు దిగువ ప్రాంతాలకు విడుదల చేస్తున్నారు. ఈ ఇంట్లో పెరిగి కొంత ఇబ్బంది అవుతే కనుక మరిన్ని గేట్లు ఎత్తే అవకాశం కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. మనకి రాత్రి నుంచి కూడా చూస్తున్నాము, దాదాపుగా 3-4 డేస్ నుంచి కంటిన్యూస్గా కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకి మనకి భారీగా నీరు వచ్చి చేరుతుంది ఈ ప్రాజెక్టులో. సో వాటర్ ఇన్ఫ్లో అయితే ఎక్కువగా ఉన్న నేపథ్యంలో దాదాపుగా 8 గేట్లు ఇక్కడ ఓపెన్ చేయడంతో వాటర్ మనకి దిగువ ప్రాంతానికి అయితే వాటర్ అయితే వదులుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో మూసీలో మనకి వాటర్ ఇంటేక్ పెరుగుతూ ఉంటుంది కాబట్టి ఆయా ప్రాంతాల ప్రజల్ని కూడా అలర్ట్ చేసిన సిచ్యువేషన్ అయితే ఉంది. మనకి ఇక్కడ వాటర్ కూడా, అంటే ఇక్కడ వాటర్ గేట్లు వదిలిన ప్రతిసారి మనం చూస్తూ ఉంటాము, ఇటు నాగార్జున సాగర్ కావచ్చు, శ్రీశైలం కావచ్చు, అలాగే హిమాయత్ సాగర్లో గేట్లు వదిలినప్పుడు కూడా పబ్లిక్ విపరీతంగా ఇక్కడికి చూడటానికి వస్తారు. దట్టు కొంత హాలిడేస్ కూడా, అంటే వర్షాలు ఉన్న కారణంగా పిల్లలకి విద్యా సంస్థలన్నింటినీ కూడా 1 గంట వరకే రన్ చేయటము, కొన్ని జిల్లాల్లో అయితే ఇటు హాలిడేస్ కూడా ఇవ్వడంతో పిల్లల్ని తీసుకొని ఫ్యామిలీస్ అంతా కూడా ఈ హిమాయత్ సాగర్ అందాలని వీక్షించడానికి, అట్లాగే ఇక్కడ గేట్స్ కూడా ఎత్తడంతో బ్యూటిఫుల్ ఏరియాని కూడా విజిట్ చేయడానికి చాలామంది వస్తున్నారు. పైన మనకి ప్రాజెక్ట్ పైన కూడా జనాల్ని ఇక్కడి వరకు అలో చేయరు కాబట్టి దూరం నుంచి ఈ వ్యూ అనేది చూడటానికి కూడా అవకాశం ఉంటుంది. సో ఓవరాల్గా హిమాయత్ సాగర్ మొత్తం అంతా కూడా మనకి దాదాపుగా FTLకి దగ్గరగా మనకి వాటర్ ఇన్ఫ్లో అయితే కనిపిస్తూ ఉంది. దాదాపుగా 8,000 క్యూసెక్కుల నీటిని కిందికి వదిలిన తర్వాత కూడా విపరీతమైన ఫ్లోటింగ్ ఈ జలాలంతా కూడా కంప్లీట్గా నిండిపోయి నిండుకుండలా హిమాయత్ సాగర్ అయితే కనిపిస్తుంది. మనకి వదిలిన కాసేపు మనం రాకేష్ ఒక్కసారి విజువల్ గేట్ దగ్గర చూపిస్తే చాలా చిన్న విడుతు మాత్రమే మనకు అక్కడ బయట గేట్లు ఎత్తిన పరిస్థితి, అయినా కూడా వాటర్ ఇన్ఫ్లో మనకి అవుట్ఫ్లో ఎలా ఉందో, ఆ ఉధృతి ఎలా ఉందో మనకు క్లియర్గా అర్థమవుతుంది. అక్కడ దాదాపుగా 50%కి పైగా ఒక్క గేట్ లిఫ్ట్ చేశారు. మిగతా అన్ని గేట్స్ కూడా ఫ్యూ మీటర్స్ మాత్రమే మనకి పైనకి లిఫ్ట్ చేసిన పరిస్థితి. అయినప్పటికీ కూడా వరద ఉధృతి మాత్రం భీకరమైన శబ్దాలతో అసలు చాలా వాటర్ ఫ్లో అయితే చాలా బాగుందని చెప్పుకోవాలి. సో ఇది వాటర్ మనకి వర్షాకాలం ప్రతిసారి కూడా హిమాయత్ సాగర్ జంట జలసాగరాలు మొత్తం అంతా కూడా ఇట్లా నిండు కుండలా మారటంతో కొంత వీక్షకులకు కూడా చూడటానికి కూడా బాగుంటుంది. అండ్ మనకి సాగు నీరు కూడా కొంత ఇబ్బందులు లేకుండా ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. సో ఓవరాల్గా 8,000 క్యూసెక్కుల నీటిని బయటికి వదిలిన తర్వాత ఇటు మూసీ నాలాలు అయితే పొంగి పొర్లుతూ ఉన్నాయి. సో ఓవరాల్గా ఇటు హిమాయత్ సాగర్ నీటి వరద ఉధృతి అయితే మనకి విపరీతంగా కొనసాగుతుంది. భీకర శబ్దాలతో వరద ఉధృతి మూసీ జలపాతాలకైతే చేరుతుంది. ఓవర్ టు యు చక్రి. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రాధిక.